వెంకటగిరికి సంబంధించి మనం ఇందాకలా మాట్లాడుకున్నాం. వెంకటగిరి నియోజకవర్గంకి సంబంధించి మనం చూస్తే యాక్చువల్‌గా వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అవ్వడం, రెబెల్ ఎమ్మెల్యేగా మారడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేయటం, అనర్హత పెట్టి పిటిషన్ వేయటం, ఈ లేటెస్ట్‌గా స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత కూడా వేశారు. ఒక రకంగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా మనం అనలేము. కానీ గత ఎన్నికల్లో ఆయన వెంకటగిరి స్థానం నుంచి గెలిచారు. ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి కొంత రెబెల్గా మారారో, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పార్టీకి దూరం అయ్యారో, వెంటనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది. దాదాపు ఆయన అభ్యర్థి అన్న ప్రచారం బలంగా సాగుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధిగా ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మరో నేత రవిచంద్రారెడ్డి పేరు కూడా కొంత వినిపిస్తోంది. అయితే రవిచంద్రారెడ్డికి సంబంధించి తనకు ఖచ్చితంగా నేను కూడా టికెట్ రేసులో ఉన్నాను, కొంత సర్వేలు అనుకూలంగా ఉన్నాయని ఆయన బయట కొంత చెప్తున్న మాటగా ఉంది. కొంత నెల్లూరు జిల్లాలో కూడా చర్చ ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనల్గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే ఛాన్స్ ఇవ్వచ్చన్న ప్రచారం మరోవైపు సాగుతోంది. లేదంటే వేరే కొత్త అభ్యర్థి రంగంలో రావచ్చు అంటున్నారు. మరి ఆ కొత్త అభ్యర్థి రవిచంద్రారెడ్డి లేదంటే వేరే అభ్యర్థి ఎవరైనా రంగంలో దించుతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వెంకటగిరికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు అంతకంటే ముందు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కురుగుంట్ల రామకృష్ణ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఆశించడంలో కూడా తప్పులేదు, ఎందుకంటే ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, తన సొంత స్థానం కాబట్టి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి వచ్చారు కాబట్టి, గతంలో ఆత్మకూరు అడిగి మళ్ళీ ఆ విషయంలో వెనక్కి తగ్గారు కాబట్టి ఆయన ఇప్పుడు వెంకటగిరి కోరుకుంటున్నారు. మరి కురుగుండ రామకృష్ణకి ఇస్తారా, ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తారా? ఒకవేళ ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే కురుగుంట్ల రామకృష్ణ పనిచేస్తారా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది చాలా కీలక నియోజకవర్గం. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ ప్రతికూలతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సానుకూలంగా మార్చుకోగలుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కొత్తగా ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఆయన కూడా ఈ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయడం కొత్త అవుతుంది. మరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రంగంలో దిగుతారా, వేరే అభ్యర్థి వస్తారా? బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రవిచంద్రారెడ్డి లక్కీగా ఏమైనా టికెట్ దక్కించుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి చూద్దాం ఏం జరగబోతుందో.